సో ఇదైతే రిసెప్షన్ అన్నమాట. ఇక్కడైతే రోజు షటిల్ ఆడతారు చాలామంది. ఇక్కడ ఇంకా ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది. కన్స్ట్రక్షన్ అయితే మస్తు జరుగుతుంది అన్నమాట. ఆల్మోస్ట్ అన్ని కన్స్ట్రక్షన్స్ అయిపోయాయి. మొత్తం చాలా కోట్లు ఖర్చు పెట్టి ఒక డిఫరెంట్ స్టైల్లో అయితే చేస్తున్నారు వీళ్ళు. మొత్తం కేరళ వైబ్స్ కనిపిస్తాయి లోపల అయితే. ఇట్లా వస్తున్నారు కదా వీళ్ళు బాయ్స్. వీళ్ళు మనం లగేజ్ వెకేట్ చేసేటప్పుడు మన లగేజ్ అంతా తీసుకెళ్తారు. ఇక్కడ నుంచి రూమ్ నుంచి అక్కడ తీసుకెళ్తారు. ఇది ఇంకో ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచి ఎవరిని అలో చేయరు యాక్చువల్గా. ఇది ఏంటంటే ఆశ్రమము సేమ్ బిగ్ బాస్ హౌస్ లాంటిది. ఒక్కసారి ఎంటర్ అయితే మళ్ళీ బయటికి రాలేమన్నమాట 15 days వరకు. ఇదైతే పృథ్వీ భవన్. పృథ్వీ భవన్ అంటే లోపల అందరికీ మసాజ్ ఇంకా వచ్చేసి చాలా ఉంటాయన్నమాట లోపల. ఫుల్ బాడీ మసాజ్, వాల్ పూల్ బాత్ అని, ఎనిమాస్ చేస్తారు. ఇంకా చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో చాలా ఉంటాయన్నమాట లోపల. రూమ్స్ కూడా డిఫరెంట్ రూమ్స్ అయితే ఉంటాయి. ఇది డైనింగ్ హాల్, కుకింగ్ ట్రైనింగ్ క్లాస్, స్త్రీ పురుషుల మట్టి చికిత్సా విభాగం. సో పృథ్వీ భవన్లో అయితే మేల్స్ ఒంటరిగా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటారు. రెడ్ ట్యాగ్ ఉంటుంది వాళ్ళకి. ఫ్యామిలీతో వస్తే బ్లూ ట్యాగ్ ఉంటుంది. ఇంకా గర్ల్స్ అలోన్ వస్తే పింక్ కార్డ్ ఉంటుంది. పింక్ ఐడి కార్డ్ ఇస్తారు. ఇక్కడ మనం వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళు బ్యాటరీ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. ఆ బ్యాటరీ వెహికల్స్లో నడవలేని వాళ్ళని ఎక్కడెక్కడ తీసుకోవాలన్నా కూడా ఆశ్రమంలో అక్కడ తీసుకెళ్తారన్నమాట. సో ఇప్పుడైతే మనము జలభవన్ అని వెళ్తున్నాము. సెకండ్ బ్లాక్ జలభవన్ అంటారు దాన్ని. ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్క పేరు ఉంటుంది. సో జలభవన్లో అయితే మొత్తం స్త్రీలకు రిలేటెడ్ ట్రీట్మెంట్స్ అన్నీ అవుతాయి అన్నమాట. స్త్రీలకి ఫుల్ బాడీ మసాజ్ ఉంటుంది. ఇంకా చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి. షోల్డర్ మసాజు, ఫుల్ స్పైన్ ప్యాక్, చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి. డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి వీళ్ళకి. సో అవన్నీ ఇక్కడ చేస్తారన్నమాట. సో జల్భవన్లో అయితే మొత్తం వాటర్ రిలేటెడ్ థెరపీస్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఫీమేల్ రిలేటెడ్. ఈ బిల్డింగ్లో అయితే జల్భవన్లో అందరు లేడీస్ పింక్ కలర్ ట్యాగ్ వాళ్ళందరూ ఇందులోనే ఉంటారు. ఇది జల్భవన్. సో క్లీనింగ్ అయితే మస్తు మెయింటైన్ చేస్తారు. వీళ్ళ మెయింటెనెన్స్కే మనము డబల్ పే చేయొచ్చు అన్నమాట. అంత పర్ఫెక్ట్ ఉంటుంది. ఎక్కడ కూడా అస్సలు ఒక దుమ్ము కూడా కనిపించదు. థర్డ్ బిల్డింగ్ వాయుభవన్. సో ఫ్యామిలీస్ అందరికీ ఈ బ్లాక్ ఇస్తారన్నమాట. ఇక్కడ రక్త పరీక్ష కేంద్రము, పిఎంసి ఉంటుంది, ఏదైనా ప్రైమరీ మెడికల్ కేర్ ఉంటుంది, జనరల్ స్టోర్ ఉంటుంది. సో జనరల్ స్టోర్ ఇన్ ద సెన్స్ బేసిక్ అమ్ముతారు, వేరే ఏం అమ్మరు. ఇది థర్డ్ బిల్డింగ్, మేము ఉండే బిల్డింగ్ వెళ్తున్నాం అన్నమాట. ఈవెన్ లిఫ్ట్స్ దగ్గర కూడా ఒక ఆపరేటర్ ఉంటారు. ఆ లిఫ్ట్స్ వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు. డోర్ కూడా వాళ్ళే ఓపెన్ చేస్తారు. స్టాఫ్ డైనింగ్ హాల్, స్టాఫ్కి ఫ్రీ ఫుడ్ అన్నమాట. బ్రహ్మకుమారీస్కి డిఫరెంట్ డైట్ ఉంటుంది. సో ఇంటర్న్షిప్ చేసే వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది. హాట్ వాటరు, నార్మల్ వాటర్.
ప్రతి దగ్గర ఇలాంటివి ఉంటాయన్నమాట, మనం చదవచ్చు. ప్రతి ఫ్లోర్కి ఇలా ఒక బాల్కనీ ఉంటుంది. ప్రతి బ్లాక్లో నుంచి ఇంకో బ్లాక్కి వే ఉంటుంది. చూడండి ఆశ్రమం వ్యూ పైనుంచి ఎంత బాగుందో. ఇది రోడ్ వ్యూ అన్నమాట. ఇదైతే రివర్ వ్యూ. కృష్ణానది తీరాన ఉంటుంది ఆశ్రమము. భూలోక స్వర్గాన్ని తలపించేలా ఉంటుంది. ఇవి రూమ్స్ అన్నమాట. జంక్ ఫుడ్ రహస్యం. జంక్ ఫుడ్ వల్ల నష్టాలు, పండ్ల వలన లాభాలు. ఇవైతే ప్రతి ఫ్లోర్కు ఉంటాయి ఇవి. సో మనము సోడియం రహస్యం ప్రతి చోట ఇవి ఉంటాయి. సో ఇవన్నీ పిక్స్ తీయడం కష్టం కాబట్టి ఒక బుక్ పబ్లిష్ చేస్తున్నారు తొందరలో. ఇదైతే మా రూమ్ అన్నమాట, 3 షేరింగ్. మేము ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి 3 షేరింగ్. ఒక బాత్రూమ్ ఉంటుంది. సో చాలా నీట్గా క్లీన్గా ఎప్పుడు వేడి నీళ్ళతో వస్తూ ఉంటుంది. బాల్కనీ వ్యూ అన్నమాట. ఆశ్రమంలో ఏమున్నా కూడా అనౌన్స్మెంట్ మైక్ ఉంటుంది, మైక్లో వినిపిస్తూ ఉంటుంది. ప్రతి ఫ్లోర్కి ఒక ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఉంటారు. ఎప్పుడు మనకి అవైలబిలిటీలో ఉంటారు. మనకి ఏ కష్టం ఉన్నా కూడా చూసుకుంటారు వాళ్ళు. ఆశ్రమంలో అయితే రాజుగారి తర్వాత మా కుట్లుగాడు మస్తు ఫేమస్ అయిపోయిండు. ఫుల్ సెలబ్రిటీ, ప్రతి ఒక్కరు పలకరిస్తారు విన్నైతే. భోజనశాల లేడీస్కి సపరేట్గా, జెంట్స్కి సపరేట్గా ఉంటుంది. బ్యాటరీ వెహికల్. సెకండ్ ఫ్లోరు జల్భవన్, సెకండ్ బ్లాక్ జల్భవన్. ఫస్ట్ ఫ్లోర్లోనే అన్ని డాక్టర్స్ ఉంటారు, చాలామంది డాక్టర్స్ ఉంటారు, ఒక 100 మంది దాకా. వాళ్ళందరూ చూస్తూ ఉంటారు అన్నమాట పేషెంట్స్ని. రోజు వాళ్ళు మనకి డైట్ ప్లాన్ రాసిస్తూ ఉంటారు అన్నమాట. డోనార్స్కి అయితే ఈ రూమ్స్ అన్నీ సూట్ రూమ్స్. ఇవి కొంచెం క్లాస్గా ఉంటాయి, బాగుంటాయి. ఇదైతే 4th బ్లాక్ తేజ్ భవన్. మొత్తం అమ్మాయిలంతా పింక్ ట్యాగ్ ఉన్న వాళ్ళందరూ ఇందులో ఉంటారు. మంతెన గారు కూడా ఇందులో 5th ఫ్లోర్లో ఉంటారు. ఇదైతే 5th బ్లాక్ ఆకాష్ భవన్. సో లాంగ్ స్టే చేసే వాళ్ళందరూ ఇందులో ఉంటారు, డోనార్స్. ఇది సెకండ్ గేటు. సో ఇక్కడికైతే సాధకాస్కి ఎంట్రీ ఎగ్జిట్ ఉండదు అసలు. ఈ గేట్ దాటి మేము రావద్దన్నమాట. స్లోగన్ చూడండి, లోకా సమస్త సుఖీనో భవంతు. చేయొద్దండి తప్పులు, వెళ్ళి రావద్దండి మళ్ళీ. అంటే ఇక్కడ నేర్చుకునేవన్నీ మళ్ళీ మన రియల్ టైంలో మనం దాన్ని పాటించి మళ్ళీ రోగాలు తెచ్చుకోవద్దు. ఈ 15 రోజులు మనం ఏమేమి నేర్చుకున్నాము. సో ఒక్కొక్క బిల్డింగ్కి ఆపోజిట్లో ఒక్కొక్క ట్రీట్మెంట్, డిఫరెంట్ ట్రీట్మెంట్ సెక్షన్స్ అయితే ఉంటాయి. సో ఇది ఒక వే అన్నమాట. మామిడి చెట్లు అయితే ఇప్పుడే మామిడికాయలు కాస్తున్నాయి అన్నమాట, ఆర్గానిక్. మస్తున్నాయి అసలు, చాలా ఉన్నాయి. ప్రతి చెట్టు కిందనే ఉన్నాయి, కానీ ఎవ్వరు కోయరు అన్నమాట. సో ఎవ్రీ ఇయర్ ఎంప్లాయీస్ అందరూ, ఇక్కడ 800 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, అందరికీ మామిడికాయలు పంచుతారంట. చూడండి మామిడికాయలు.
20,000 మామిడికాయలు పంచుతారంట. ఇదైతే హరిత నిలయము. మొత్తం మొక్కలు అన్నీ ఉంటాయన్నమాట లోపల. మొక్కలకే ఇక్కడైతే లక్షలు సంపాదిస్తున్నారు. సో ఇలాంటి ఆశ్రమానికి మన పర్యావరణం కోసం చాలా చేస్తున్నారు. ఇలాంటి ఆశ్రమాన్ని అయితే మనం చాలా సపోర్ట్ చేయాలి. చాలా చెట్లు అయితే ఉన్నాయి లోపల. ఆశ్రమానికి అయితే ఫ్యామిలీ రూము నానేసి 26,000 పే చేసాము. సో నాకైతే అనిపించింది, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఆశ్రమంలో అయితే 26,000 ఏంటి 40,000 అన్నా స్పెండ్ చేయొచ్చు. అంతా మెయింటెనెన్స్ ఉంది ఇక్కడ. ఇదైతే గోనీలయము. ఇవి రెండు ఉంటాయి ఇక్కడ. రోజు వీళ్ళని పలకరిస్తుంటా నేనైతే మార్నింగ్ యోగా తర్వాత. పేర్లు అయితే కన్నయ్య అంట, గంగా అంట. పెద్దది గంగా, చిన్నది కన్నయ్య. తల్లి బిడ్డ. మస్తున్నాయి రెండు. సో ఇది ది ఫేవరెట్ ప్లేస్ నాకు, సూర్య యోగా ప్రాంగణము. ప్రతిదానికి ఒక డోనర్ ఉంటారు. కీర్తిశేషులు శ్రీ సాగి సూర్యనారాయణ రాజు గారు దీనికి డోనర్ అన్నమాట. స్త్రీలకి పురుషులకి సపరేట్. ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పుల స్టాండ్ కూడా ఇటు సైడ్ అటు సైడ్ సపరేట్ ఉంది. ఇదైతే నాకు ఆశ్రమంలో అన్నిటికంటే ఫేవరెట్ ప్లేస్ ఇది. యోగా చేసే ప్లేస్. ఆ చెట్లు, ఆ మెయింటెనెన్స్, కృష్ణా నది తీరాన నిజంగా అలల సౌండ్, ఆ చల్లని గాలులు, ఆ ఊయలలు చెట్లకి. ఈవెన్ 120 కిలోల బరువు ఉన్న వాళ్ళు కూడా ఈ ఊయలలో కూర్చొని ప్రశాంతంగా ఊగుతూ ఉంటారు. చాలామంది వెయిట్ లాస్ కోసమే వస్తారు ఇక్కడ. ఆ చెట్లు మెయింటెనెన్స్, నిజంగా ఆ మెయింటెనెన్స్కి మనం ఎంతైనా పే చేయొచ్చు. సో ఈ యోగా ప్లేస్లో అయితే అస్సలు 5 to 7 మార్నింగ్ 5 to 7 ఇక్కడ యోగా చేస్తూ ఉంటారు. స్పెషల్గా ఏంటంటే ఆ యోగా చేసేటప్పుడు ఆ చీకటి నుంచి పగలు రావడము, ఆ సూర్యకాంతిని ఆస్వాదిస్తూ యోగా చేయడం చాలా మంచిది మార్నింగ్. సో ఇక్కడ నుంచి కృష్ణా నది తీరాన ఆ పైకి ఎక్కి ఇట్లా ప్రశాంతంగా ఇక్కడ యోగా చేస్తూ ఉంటారు. చూడండి, కృష్ణా నది తీరాన పవిత్రంగా ఇందులో కూడా మనము స్విమ్మింగ్ చేయొచ్చు అన్నమాట. ప్రశాంతంగా ఇక్కడ కృష్ణా నది తీరాన కూర్చొని ఆ అలల్ని ఆస్వాదిస్తూ, ఆ చల్లని గాలులు, ప్రశాంతత కోరుకునే వాళ్ళు నిజంగా ప్రశాంతతతో పాటు ఆరోగ్యం, సంతోషం చాలా దొరుకుతాయి మీకు. ఈ చెట్టు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు ఎంత బాగుందంటే చెట్లు చూడండి, అన్నీ ఇంపోర్టెడ్ చెట్లు. సో ఇది ఏంటంటే మంతెన గారి ఆశ్రమం బిగ్ బాస్ హౌస్ లాంటిది. ఒకసారి లోపలికి వస్తే మళ్ళీ మనం బయటికి వెళ్ళలేము 15 days వరకు. ఏమున్నా కూడా అన్నీ లోపలే ఉంటాయన్నమాట. ఒక్కటి మార్గం, మనకి ఈత వస్తే నదిలో దూకి బయటికి వెళ్ళాల్సిందే. వేరే ఏ స్కోప్ లేదు బయటికి వెళ్ళడానికి. ఇక్కడ కూడా ఒక పెద్ద చెట్టు ఉండేది, ఊయలలు ఉండేవి. ఈరోజే దాన్ని తీసేశారు, మళ్ళీ ఇగురు కొడుతుందని చెప్పేసి. ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని ఆ అలల్ని ఆస్వాదిస్తూ
కృష్ణా నది తీరాన. నిజంగా ఎన్ని బాధలున్నా మర్చిపోతారు, అంత ప్రశాంతంగా ఉంది. ఇదైతే ఒక పిచ్చుక గూడు లాగా మస్తు ఉంటుంది ఇక్కడ. మొత్తం మనీ ప్లాంట్తోనే. ఎక్కడ కూడా మైక్స్ ఉంటాయన్నమాట, అనౌన్స్మెంట్ ఉంటుంది. ప్రశాంతంగా కృష్ణా నది తీరాన ఊయలా ఊగుతూ చూడండి, సీ వ్యూ మస్తు ఉంటుంది అసలు. భూలోక స్వర్గము బాబోయ్. అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆశ్రమం అంటే ఏదో చిన్న 2 చెట్లు ఉంటాయి, జస్ట్ అలా ఉంటుంది అనుకున్నాము, కానీ చాలా వరకు ఉన్నాయి ఆశ్రమంలో. అనుకున్న దానికంటే రెట్టింపు, చాలా చాలా రెట్టింపు ఉంది. ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చిన ప్రతి ఒక్కరు ఫుల్లీ సాటిస్ఫైడ్. కూడా ఒక వ్యూ అన్నమాట. నదిలోకి చెట్లు చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. మెయింటెనెన్స్ చూడండి, అసలు మెయింటెనెన్స్కి లక్షలు పెడుతున్నారు వీళ్ళు. ఇది చాలామంది ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్క చోట స్త్రీలకి పురుషులకి సపరేట్గా టాయిలెట్స్, అడుగడుగున చాలా మెయింటెనెన్స్ అన్నమాట. మన గంగా ఎక్కడికో వెళ్తుంది, గంగా వెళ్తుందని కన్నయ్య అరుస్తున్నాడు. ఇదైతే స్పోర్ట్స్ కాంప్లెక్స్, చాలా పెద్దగా ఉంటుంది. చాలా స్పోర్ట్స్ ఆడొచ్చు అన్నమాట. పురుషులకి స్త్రీలకి సపరేట్గా ఉంటుంది. సో మనకి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఏం కావాలన్నా ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళే వచ్చి మనకి ఏం కావాలో మొత్తం ఇస్తారు. చూడండి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎంత అద్భుతంగా ఉందో. క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, షటిల్ అన్నీ ఆడచ్చు. ఇంకా చిల్డ్రన్స్ని కూడా ఆడిపిస్తూ ఉంటారు. మస్తు ఉంటుంది ఇది. పేరెంట్స్ యోగాకి వెళ్ళినప్పుడు, వేరే రాజుగారి క్లాస్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని ఇక్కడ వదిలేస్తే వాళ్ళు ఆడిపిస్తూ ఉంటారు పిల్లల్ని. అసలు ఒక్క దోమ కూడా ఉండదు ఇక్కడ. రోజు నైట్ స్ప్రే చేస్తారన్నమాట దోమలు రాకుండా. ఏమి అసలు కీటకాలు అనేవి అస్సలు ఉండవు. సో స్పోర్ట్ కాంప్లెక్స్ పక్కనే ప్రతిరోజు యోగా క్రియాస్ అని ఉంటాయన్నమాట. 7 to 8 యోగా తర్వాత ఇవే చేయాలి రోజు. ప్రతి ఆదివారము లఘుశంఖ ప్రక్షాళన కూడా ఉంటుంది అన్నమాట. సో ఇదైతే యోగా. ఇక్కడైతే స్త్రీల క్రియాస్ అని చేస్తారు. స్త్రీలకి పురుషులకి సపరేట్గా ఉంటుంది. సో ఇదైతే హెర్బల్ ఫేషియల్ స్టీమ్ అన్నమాట. ఇందులోంచి స్టీమ్ వస్తూ ఉంటుంది విత్ మింట్ ఫ్లేవర్తో వస్తూ ఉంటుంది. చాలా మంచిది మన లంగ్స్కి. ఎర్లీ మార్నింగ్ యోగా తర్వాత చాలామంది ఇక్కడ వేపర్స్ తీసుకుంటూ ఉంటారన్నమాట 1 hour వరకు. యూకలిప్టస్ ఆయిల్ ఆ స్ప్రే మొత్తం వస్తూ ఉంటుంది అన్నమాట అందులోంచి. మీరు నా షార్ట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది, చాలా పెట్టాను నేను అలాంటి వీడియోస్. క్రియాస్, జలనేతి అని 5 types ఆఫ్ క్రియాస్ ఉన్నాయి. అవి అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్నా చేయాలంట. చాలా యూస్ఫుల్. అయితే పక్కడుకో ఈ సాహెలకి. దివిచంద్ర వదన యోగశాల 5th బిల్డింగ్ ఆపోజిట్లో ఇది ఉంటుంది. ఇది కూడా యోగా మస్తు ఉంటుంది ఇక్కడ. చాలా పెద్ద యోగా చేయడానికి. ఎంత పెద్దగా ఉందో చూడండి.
మార్నింగ్ యోగా మ్యాట్స్ ఉంటాయి, ఇవి తీసుకొని 5:30కి యోగా స్టార్ట్ అయితే 7 వరకు ఉంటుంది. మళ్ళీ పెయిన్ యోగా చేయిస్తారు. మనకి ఎటువంటి కీళ్ళ నొప్పులు అవి ఉన్నా కూడా పెయిన్ యోగాస్ అవన్నీ చేయిస్తారు. ఇది దివిచంద్ర వదన యోగశాల ఉంది కదా, సో అందులోనే మనకి మార్నింగ్ యోగా, ఇంకా పెయిన్, మన కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, దానికి సంబంధించిన పెయిన్ యోగా, ఒబేసిటీ యోగా అవన్నీ చేయిస్తూ ఉంటారన్నమాట అక్కడ. సో చాలా వర్కౌట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళని, ఆశ్రమంలో జాయిన్ అయిన వాళ్ళని సాధకాస్ అంటారు, ఆరోగ్యాభిలాషులు అంటారు. సో సాధకాస్ అందరు వెళ్ళిపోయినారు ఆల్మోస్ట్. మేము రేపు వెళ్ళిపోతాము. అందుకే ఈ వీడియో, ఈ అద్భుతాన్ని అసలు వీడియో తీద్దామని. పురుషులకి యోగాస్ ఇక్కడ చేయిస్తారన్నమాట. పురుషుల క్రియా విభాగం, అదే క్రియాస్ ఇక్కడ చేయిస్తారండి. యోగా ఈ మధ్య చలిగా ఉందని దివిచంద్ర వదన యోగాశాలలో యోగా చేయిస్తున్నారు. బయట చాలా చలిగా ఉందని. అసలు ఈ సీజన్లోనే మామిడికాయలు చూడండి. అయితే స్త్రీల ఆటల ప్రాంగణము సేమ్ పురుషులకి స్త్రీలకి డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవడానికి సో ఇలా మన చెప్పులు లేకుండా పాదాలపైన నడిస్తే ఇది కూడా ఒక థెరపీ అన్నమాట. ఈ రాళ్ళలో ఇలా ప్రతి హట్కి ఒక డోనర్ ఉంటారు. చూడండి, డోనర్స్ ఉంటారు. శక్తి కుటీరం, నదీ తీరాన పురుషుల పాంచభౌతిక చికిత్సా విభాగం. సో ఇందులో వచ్చేసి పురుషులకి స్త్రీలకి సపరేట్గా ఉంటుంది. ఇది కూడా ఇందులో శాండ్ బాత్ ఉంటుంది, బనానా బాత్ ఉంటుంది, మడ్ బాత్ ఉంటుంది, నీమ్ బాత్ ఉంటుంది, తర్వాత వాటర్ ఫాల్స్ ఉంటుంది, రెయిన్ డ్యాన్స్ కూడా ఉంటుంది దాని తర్వాత. సో చాలా ట్రీట్మెంట్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ప్రకృతితో చికిత్స అన్నమాట, న్యాచురోపతి. చూడండి ప్రశాంతంగా, బ్యూటిఫుల్గా ఈ చెట్టు ఎంత అద్భుతంగా ఉందో. స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఇస్తారు కదా మనకి స్టోర్ రూమ్ అన్నమాట. మనకి జిమ్లో ట్రైనర్ ఉంటారు, ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో కూడా ఒకరు ఉంటారు. ఇది గ్యాస్ స్టేషన్. ప్రతిదీ కిచెన్ అయితే చాలా శుభ్రంగా మెయింటైన్ చేస్తారు. ఒక 5 స్టార్ హోటల్లో కూడా అలా మెయింటైన్ చేయరు. 4th బ్లాక్కి ఆపోజిట్లో, తేజ్ భవన్కి ఆపోజిట్లో వచ్చేసి మనకి రాజయోగ ధ్యాన మందిరము, కిచెను, ఈశ్వరమ్మ మహల్, కుకింగ్ ట్రైనింగ్ క్లాస్కి కూడా ఇక్కడే ఉంటుంది అన్నమాట. చూడండి, రాజయోగ ధ్యాన మందిరం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో లోపల. చూడండి ఇంకొక ఎంత బాగుంటుందో. అవి పడమటి పద్మ మెమోరియల్ పాకశాల కిచెన్ అన్నమాట. కిచెన్ అయితే ఎంత శుభ్రంగా మెయింటైన్ చేస్తారంటే చూడండి ఎంత బాగుందో.
పొడి వంటల పాకశాల, తడి వంటల పాకశాల రెండింటికి సపరేట్గా బ్రహ్మకుమారిస్ కిచెన్, వాళ్ళకి సపరేట్గా వండుతారన్నమాట. బ్రహ్మకుమారిస్ కిచెన్ చూడండి ఎంత బాగా వండుతున్నారో, ఎంత నీట్గా. ఒక 5 స్టార్ హోటల్లో కూడా ఇలా ఉండదు. చాలా చక్కగా నీట్గా వండుతున్నారు. పండ్లు కూరగాయలు తరుగు గది, ఏసీ గది. ఫ్రూట్స్. ఇదైతే ఈశ్వరమ్మ మహల్. దీని స్పాన్సర్ గోవిందరావు, మా ఊరే అన్నమాట, ప్రొద్దుటూరు. సో ఇందులోనే రోజు రాజుగారి క్లాసెస్ అయితే అవుతాయి. యాక్చువల్గా నైట్ వింటర్ కాబట్టి, లేకుంటే బయట ఉండేవి. సూర్యకళా వేదికలో ఉంటుంది అన్నమాట. చీకటిగా ఉంది. రోజు 7 to 8:30 ఆయన క్లాసెస్ ఉంటాయి. తర్వాత ఆయన మన క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా చేస్తారు. అండ్ ఐఎమ్ ప్రౌడ్, దీనికి డోనార్ వచ్చేసి మన ప్రొద్దుటూరు అతనే అన్నమాట. సో ఆయన ఒక చేత్తో ఏదన్నా ఇచ్చినా వేరే చేతికి తెలియనివ్వకుండా అలా డొనేట్ చేస్తారంట. మనం కూడా అలా నేర్చుకోవాలి. టాయిలెట్స్ అయితే చాలా పరిశుభ్రంగా ఉంటాయి అసలు. స్విమ్మింగ్ పూల్ యాక్చువల్గా సాధకాస్ అంతా వెళ్ళిపోయింది కదా, క్లీన్ చేస్తున్నారు. లేడీస్కి జెంట్స్కి సపరేట్గా ఉంటుంది అన్నమాట, టైమింగ్స్ కూడా. సో మస్తు ఉంటుంది ఇది. దీనికి ఏదో చేస్తున్నారు వీళ్ళు, మేమందరం వెళ్ళిపోతున్నాం కాబట్టి. జనాలు బోటింగ్కి అయితే వెళ్తున్నారు అక్కడ. సూర్యకళా సభావేదిక, ఇక్కడే మాకు నిన్న గ్రాండ్గా డిన్నర్ ఉండే అన్నమాట. డైనింగ్ హాల్కి వెనకలు ఉంటుంది. కృష్ణవేణి ఈత కొలను. సో ఆ కృష్ణా రివర్లోనే మనము స్విమ్ చేసినట్టు మొత్తం బారికేడ్స్ పెట్టి స్విమ్మింగ్ పూల్. మార్నింగ్ లేడీస్కి, ఆఫ్టర్నూన్ శివాలయం చూడండి ఎంత బ్యూటిఫుల్గా. కృష్ణా నది తీరాన ప్రశాంతంగా. క్రిస్మస్ వేడుకలు కూడా చాలా ఘనంగా చేసిండ్రు వీళ్ళు. షవర్ చేసే వెళ్ళాలన్నమాట. ఈవెన్ చిన్న పిల్లలకు కూడా స్విమ్ చేయడానికి చాలా ఫెసిలిటీస్, ఎక్విప్మెంట్ అయితే ఉన్నాయి. నదిలో స్నానం చేయడానికి బారికేడ్స్ విత్ ఫుల్ ప్రొటెక్షన్. బ్యూటిఫుల్ చెట్లు. పురుషుల ఇసుక నడక మార్గం, మేల్ శాండ్ వాకింగ్ ట్రాక్. సో ఫర్ లేడీస్ ఆల్సో సపరేట్గా ఉంది. సో ఇక్కడ చెప్పులు లేకుండా పాదాల మీద నడిస్తే మన ఫీట్లో బ్లడ్ సర్క్యులేషన్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. డిఫరెంట్ రాళ్ళు ఉంటాయి అన్నమాట. లావుటి రాళ్ళు, మళ్ళీ సన్న రాళ్ళు ఉంటాయి. సో డిఫరెంట్గా ఉంటుంది. ఇసుకలో కూడా నడవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి 100 బాతులు ఉండేవంట. మొన్న ఆశ్రమంలో నీళ్ళు వచ్చినప్పుడు విజయవాడలో మొత్తం కొట్టుకొని పోయాయి. డిఫరెంట్ కోళ్ళు ఉన్నాయి. చాలా బాగుంటుంది ఇక్కడ కూడా. చిన్న బాతు పిల్లలు. కోడి అయితే వెరైటీగా ఉంటుంది.
వాయుభవన్కి ఆపోజిట్లో డైనింగ్ హాల్ ఉంటుంది. అంబటిపూడి పద్మభూషణ్ భోజనశాల. ఈవినింగ్ తులసి కషాయం. ఈ కెఫెటేరియా అయితే ఒక 5 స్టార్ హోటల్ ఎక్కడికి పోవాలో అంతా బాగుంటుంది. మొత్తం 4 హాల్స్ ఉంటాయి. ఒక్కొక్క డైట్ను బట్టి వాళ్ళది ఉంటుంది అన్నమాట. డైట్ హాల్ స్త్రీలకి సపరేట్, పురుషులకి సపరేట్, ఫ్రూట్స్కి సపరేట్, షుగర్ వాళ్ళకి సపరేట్ డైట్ హాల్స్ ఉంటాయి. చీకట్గా ఉంది. లెమన్ ఫాస్టింగ్ ఉన్నప్పుడు హనీ లెమన్ ఫాస్టింగ్, ఇక్కడ హనీ లెమన్ ఇస్తారు. డిన్నర్కి ఫ్రూట్స్ రెడీ చేస్తున్నారు. మొత్తం వీళ్ళ సిస్టమ్ కూడా మన ఐడి కార్డ్ స్కాన్ చేస్తే టోకెన్ వస్తుంది. మన డాక్టర్ మన డే డైట్ను బట్టి మనకు ఫుడ్ ఇస్తారన్నమాట. తిన్న తర్వాత మన ప్లేట్ మనమే కడిగి పెట్టాలి. ఆ సిస్టమ్ కూడా ఉంది. సెకండ్ బ్లాక్కి ఆపోజిట్లో ఫిజియోథెరపీ భవనము, ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్, ఫుడ్ అండ్ హెడ్ రిఫ్లెక్సాలజీ, ఈఎంఎస్, పొట్ట ఫ్యాట్ తగ్గడానికి ఇవన్నీ ఈ బిల్డింగ్లో ఉంటాయి. లఖంరాజు రాజేంద్ర కుమార్ దీనికి. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫిజియోథెరపీలో నుంచి గ్రీన్ జిమ్కి వెళ్ళొచ్చు మనము. చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఫిజియోథెరపీ బిల్డింగ్ మస్తు ఉంటుంది ఇది. ఇంద్రియాలను జయిస్తే యోగి, ఇంద్రియాలను నిగ్రహిస్తే భోగి, ఇంద్రియాలకి బానిస అయితే రోగి. ఫిజియోథెరపీ బిల్డింగ్స్ చాలా రూమ్స్ ఉంటాయి ఇక్కడ. జల్ భవన్, ఆరోగ్య సభా వేదిక, స్త్రీ పురుషుల మట్టి చికిత్సా విభాగం, కోకోనట్ అండ్ షుగర్ కేన్ హట్, గ్రీన్ జిమ్, ఇంటెన్స్ వర్కౌట్. పురుషుల ఆట స్థలం అని ఉంది ఇక్కడ. మొత్తం షటిల్స్ ఆడుతూ ఉంటారు. ఇక్కడ కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం దొరుకుతాయి. వేరే ఏం ఉండవు ఇంకా లోపల. పురుషుల గ్రీన్ జిమ్, స్త్రీల గ్రీన్ జిమ్ అని ఉంటుంది. రెండు సపరేట్గా ఉంటాయి అన్నమాట. మస్తు ఉంటుంది ఇదైతే. ఇది నిమ్మగడ్డ ప్రసాద్ ఆరోగ్య సభా వేదిక. హులా హూప్స్, హై ఇంటెన్సివ్ వర్కౌట్స్ ఇవన్నీ ఇక్కడ చేస్తారు. ఎక్కడ చూసినా ఊయలలు ఉంటాయన్నమాట. ఎక్కడ చూసినా కూడా ఊయలలు. ఇది చంద్రకళా సభా వేదిక. ఇది చూడండి ఎంత బాగుందో. సో ఫైనల్గా బోటింగ్, కృష్ణ విహార్ బోటింగ్ వెళ్తూ ఉంటారు అందరూ. బోటింగ్ వెళ్తున్నారు అందరూ. సో ఇది భూలోక స్వర్గము. మస్తు ఉంటుంది అసలు. చూడండి ఎంత బాగుందో. చూడండి మస్తు ఉంటుంది.